గోరింటాకుతో ఐశ్వర్య వృద్ధి. గోరింటాకు వల్ల ఎన్నో లాభాలు. ఆ లాభాలేంటో ఇప్పుడు మీకు తెలియజేయబోతున్నాను. మీరు చక్కగా ఈ గోరింటాకును పెట్టుకుని ఆ లాభాలను మీరు కూడా పొందండి. ఈ ఆధునిక యుగంలో గోరింటాకు పెట్టుకోవటం ఓల్డ్ మోడల్గా మారిపోయింది. పూర్వం త్రేతాయుగం, ద్వాపరయుగం తీసుకున్నట్లయితే రాజుల కాలం నుంచి కూడా గోరింటాక్కి పెద్దపీట వేశారు. కానీ ఈ రోజుల్లో ఈ కంప్యూటర్ యుగం అవటం చేత అంత తీరిక లేదు, అంత ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. కానీ ఈ గోరింటాకు పెట్టుకోవటం వల్ల లాభాలు తెలిస్తే మీరు కూడా పెట్టుకుంటారు. ప్రతి ఒక్క స్త్రీ కూడా గోరింటాకుని పెట్టుకోవాలి, దాని యొక్క ఫలాన్ని పొందాలనే ఉద్దేశంతోనే ఈ రెమెడీస్ మీకు చెప్పడం జరుగుతుంది. ఈ గోరింటాకుని అరచేతులకి నిండుగా ఎప్పుడైతే పెట్టుకుని ఉంటారో, పూర్వం చూడండి మనకి చెప్తుంటారు మన పెద్దలు, మీ గోరింటాకు మీ అరచేతిలో బాగా పండితే పన్నెంటి మగుడు వస్తాడు అని చెప్పి. సో అది నిజమా అంటే దాని వెనకాల వాస్తవంగా నిజమే ఉంది. అరచేతుల్లో గోరింటాకు ఉండటం వల్ల, అలాగే మీ అరకాళ్ళకి గోరింటాకు పెట్టుకోవటం వల్ల ఎన్నో లాభాలు పొందుతాం. ఇల్లు కట్టుకోవాలని చెప్పి బాధపడుతున్న వారు అందరికీ కూడా ఈ అరకాళ్ళకి గోరింటాకు పెట్టుకుని మీ ఇంట్లో నడి ఆడటం వల్ల మీకు, అలాగే ఈ అరికాళ్ళకు గోరింటాకు పెట్టి ఇల్లు కట్టుకోవడం కోసం ఏ యజ్ఞ యాగాదులు పూజలు చేసినా కూడా ఆ ఫలాన్ని వెంటనే తీసుకోగలరు. అంటే దేవతలకు సైతం ఇష్టమైనది ఈ గోరింటాకు. అందువల్ల ఈ గోరింటాకు మీరు ఏ స్త్రీలైనా సరే పెట్టుకుని పూజలు చేసినైనా, వ్రతాలు చేసినా, అసలు ఏమీ చేయకపోయినా ఈ గోరింటాకు పెట్టుకోవటం వల్ల మీకు ఐశ్వర్య వృద్ధి కలుగుతుంది, కోరిన కోరికను తీర్చగలుగుతుంది. అలాగే ముఖ్యంగా శ్రావణ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే ఎటువంటి లాభం కలుగుతుంది స్త్రీలకి? అలాగే అట్టల తద్దినాడు గోరింటాకు పెట్టుకోవటం వల్ల ఎటువంటి లాభం కలుగుతుంది? శ్రావణ మాసంలో పెళ్లి కాని స్త్రీలు ఎవరైనా సరే శ్రావణ మాసంలో పెట్టుకున్నట్లయితే మీరు కోరుకున్న విధంగా ఉండే ఒక భర్త లభిస్తాడు. ప్రాక్టికల్గా మీరు పెట్టుకుని చూడండి. ఇది 100% ఎక్స్పీరియన్స్ చేసి ఎందరో జీవితాల్లో జరిగిన నిజాలు మీకు చెప్తూ ఉన్నాను ఈ రోజున. ఇకపోతే అట్ల తద్ది రోజున, సహజంగా పల్లెటూరులో ఈ రోజుకే అట్ల తద్ది రోజున పెట్టుకునే ఆనవాయితీ ఉంది. అయితే అట్ల తద్ది రోజున కనుక పెట్టుకున్నట్లయితే ఎవరైనా సంతానం కోసం ట్రై చేస్తున్న వారు, అలాగే కొత్తగా పెళ్ళైన జంట అట్ల తద్ది రోజున కనుక పెట్టుకుంటే పొన్నంటి సంతానము, అంటే పొన్నంటి మగబిడ్డని కనటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇకపోతే దీనికి సైంటిఫిక్ రీజన్ ఏంటి? గోరింటా పెట్టుకోవటం వల్ల మన శరీరంలో ఉన్న వేడిని తీసివేస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. అలాగే కఫము, పిత్తము ఇవన్నీ కూడా మనలో బాడీలో శరీరం నుంచి తీసివేస్తుంది. కాబట్టి అలాంటి గోరింటాకు ఆరోగ్యపరంగానూ ఉపయోగపడుతుంది. శాస్త్రం ప్రకారం, మన పెద్దలు చెప్పిన దాని ప్రకారం కూడా మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి ఈ రోజు నుంచి కూడా ప్రతి స్త్రీ కూడా గోరింటాకు పెట్టుకోవటం చిన్నప్పటి నుంచే వారి తల్లిదండ్రులు పిల్లలకి అలవాటు చేయండి. వారు పెట్టుకుంటారు, వారు కూడా ఆనందమైన జీవితాన్ని గడుపుతారు, ఐశ్వర్యవంతులు అవుతారు. కోరిన కోరికలు తీర్చే సిరి సంపదలను ఇచ్చే ఈ గోరింటాకు